లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ తో, ఎక్స్పెక్ట్ చేయని పర్సనాలిటీస్ తో అగ్ని పరీక్షలో ఆడిషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ని మొదలు పెట్టాలి. బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్. నందు, ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండడం ఏంట్రా, కోతులే. రై రై రారా 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 రారా. నోరు తిరుగుతుంది కదా అని రాగి అనేకూడదు. దాని తర్వాత నా చేయి తిరుగుద్ది, ఎటు తిప్పుతానో నాకే తెలియదు. ఎలా వచ్చాడో మీరు చూసారు కదా. ఐ హ్యాడ్ అ స్మాల్ గ్లింప్స్ ఆఫ్ హిమ్. అక్కడ అయినా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పు సేనాపతి, మన రాజ్యం కథ ఏమిటో చెప్పు. నా గురించి చెప్పాలంటే క్లియర్ గా 2 parts తో షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఎస్పెషల్లీ నా హిప్స్ చాలా వైడ్ ఉండే, షోల్డర్స్ చిన్నగా ఉండే. నన్ను చాలా వేరే పేర్లతో పిలిచేవారు. ఒక టైర్లు అంటాడు, ఒకటి ఇంకేదేదో అంటాడు. నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏం సంతోషమో ఏం గొప్ప. ఇంకా అవ్వదు నీ వల్ల అనుకొని ఇంకా ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే స్టేజ్ కి ఐ జస్ట్ స్నాప్డ్ మై సెల్ఫ్. పార్ట్ 1 2 ఇచ్చుకున్నా. I started modeling, కొంచెం బాడీ మీద వర్క్ చేసి అదే ఇయర్ డిసెంబర్ లో at the age of 18 I won Mr. Andhra Pradesh as a runner up. Fantastic, Firangi, you're amazing. Thank you. This is Lakshmi Deepak Senapati. చాలా మంచిగా సాఫ్ట్ స్పోకెన్, మంచిగా మాట్లాడుతున్నావు. కోపం అనేది ఉందా? మనిషి అన్నాడు, కోపం రాదా అన్న? ఏంటంటే ఐఎమ్ నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు చాలా ఉండేది. ఐ యూస్ టు బి అన్ ఈగోయిస్ట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వెళ్ళాలి, నీకు ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పు, ఏం చేస్తావు? బట్ ఐ కాంట్, సారీ. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. మీసం గడ్డం అయితే చేస్తే హ్యాపీ ఇక్కడే కూర్చొని చేసుకుంటాను. అప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతావు? జుట్టే అడుగుతావు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంట్లోకి వెళ్ళినా ఎటువంటి పరిస్థితి వచ్చినా మీసం తీయను అని ఫార్ములా. నేను హెయిర్ అన్నా, మీసం తీసేస్తాను అన్నావు. అవన్నీ అతను అనలేదు కదా. నాకన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు, అది మీ గొప్పతనం. మీసం అనలేదా? మీసం వల్లే. నువ్వు షేవ్ చేసుకున్నావంటే నేను గ్రీన్ ఇస్తా రైట్ నౌ. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. Is there anything you would refuse to do in the house? A clean shave of my beard and mustache. I don't look good at all in brackets. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. జుట్టు అంటే జుట్టు రాస్తారని ఇది పెట్టాను, సో ఇదైతే చేసేయచ్చు అని ఇక్కడికి వచ్చి మన అందరినీ మ్యానిపులేట్ చేసి ఇంటెలిజెంట్ గా హౌస్ లోకి వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకున్నాడు అతను. నీ బాధ నాకు అర్థమైందిరా బోకు. నువ్వు అనుకున్నట్టు అంత సినిమా ఉండదు అక్కడ, అంత ఊహించుకోకు. ప్రాపర్ మ్యాన్. నేను తప్పు చేశానని చెప్పినప్పుడు నేను ఒప్పుకొని, నేను అకౌంటబిలిటీ తీసుకొని నాకు ఇంకో ఛాన్స్ ఉంది అంటే దానికోసం నేను వెన్నే తీసాను. ఏం చేస్తాడని చూడాలని. అంటే ఇప్పుడు రెండై అవ్వచ్చు. అది తెలివి అయితే పులిహోర అవుతారు. పులికి పులిహోర అవడానికి నేను జంకన కాదు. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నవదీప్ గారు చెప్పినట్టు కొంచెం అతి తెలివితో ఆలోచించి నేను అది చేసా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలి. తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. ఇది ర్యాంప్ వాక్ లా లేదు, పైకే వాక్ లాగా. So Apurva, go ahead. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ద బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. యాంకరింగ్ చేస్తుంది ఏంటి? ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి. నమస్తే, బిగ్ బాస్ వార్తలకు స్వాగతం. అపూర్వ అనే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చెయ్యాలి అని అంటున్నారు నవదీప్. అచ్చా, మీరు ఎన్నన్నా సరే సీజన్ 10 టైటిల్ కొట్టేది అపూర్వాని అని అంటున్నా శ్రీముఖి. రే ముయిరా, నోట్లో టైటానిక్ షిప్ వెళ్తుంది. అపూర్వ, వెయిట్, when we are laughing, give us some break. చూసారా, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇప్పటికే వచ్చింది అపూర్వ అపూర్వ అని అంటున్నా. ఇదిగో గ్రీన్ ఇచ్చేసాడు. ఆడది కనబడితే చాలు, బుద్ధి బానించుకోడు.
యాక్చువల్ గా నాకు బయట ఒకటి చెప్పారండి. ఏమని? నవదీప్ ముందే అందమైన అమ్మాయిలు గ్రీన్ ఇచ్చేస్తాడనే. ఇదేవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పడిపోయింది చూసారా? నేనేంటి నవదీపే పడిపోయాడు. అయ్యో దెబ్బలేమని తగిలినాయా? అండ్ ఆల్సో అంతరించిపోతున్న తోలు బొమ్మల ఆటని నేను నేషనల్ కాస్ట్యూమ్ గా చేసుకొని దానిని కూడా టాప్ 12 లో నించోపెట్టిన. సూపర్. We got to know that మీకు నవదీప్ గారు అని అంటే అంత నచ్చదు. నువ్వు యాక్చువల్లీ నాకు నవదీప్ గారు అంటే నచ్చుతారు, అభిజిత్ గారు నచ్చరు. సో కెన్ వి నో వై? అభిజిత్ గారు పర్సన్ కాదు, ఆయన గేమ్ నచ్చదు అని. నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఫిజికల్ టాస్క్ ఆడకుండా మెంటల్ గేమ్ తో ముందుకెళ్ళాలి. విల్లింగ్నెస్ లేకుండే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. విల్లింగ్నెస్ నేను ఆ సీజన్ చూసాను, విల్లింగ్నెస్ ఉన్నింది. ఏమో సార్ నాకు కనబడదు. దాంట్లో తప్పేముంది నేను అన్న దాంట్లో? ఏదైతే కావాల్సిందో ఆ టైంలో, అరే ఇది నేను బాగా చేస్తానని నేను చెప్పడం తప్పంటారా? నో ఇట్స్ నాట్. మరి ఎందుకురా నీకు? నా థాట్ ప్రాసెస్ లో ఒక క్లారిటీ ఉంది, నా మాటలో ఒక ఆనెస్టీ ఉంది, నా హార్ట్ లో ఒక ఫైర్ ఉంది, టోటల్ గా నాలో దమ్ ఉంది. ఒక డిగ్రీ ఆఫ్ డౌట్ ఉంది నాలో, కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ రెడ్ ఫర్ నౌ. కోరి మరీ తెచ్చుకుంటా నా మీదకి నేను. I'm currently working as a product manager. How much is your salary? హే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. నీకు బాధలు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 1. బాధలు అనేది ఉంటాయి, డిపెండ్స్. ఉన్నాయా? ఉంటాయి. యాక్చువల్లీ జీవితం వద్దు. నీకు ఉన్నాయా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను బిగ్ బాస్ కి రావడానికి కారణం ఏంటంటే జస్ట్ టు ఎంజాయ్ ద షో. మా బాధ్యత ఎంత తెలుసా? ఈ షోని నువ్వు ఎంజాయ్ చేయాలని కాదు, చూసే వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? So I've dated sisters at same time, but unknowingly. అది ఇద్దరిని ఒకేసారి డేట్ చేసావా? అది బుర్రా భూత. నాది ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే నేను వాళ్ళ సిస్టర్ Okay, తోనే. one by one కదా. ఆ ముఖం ముందు చెప్పాలిగా, లేకపోతే ఎలా అర్థం అవుతుంది మాకు. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. థ్యాంక్ యూ. స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు గారు? ఇది తప్పు. ఏంటిది? వెయిటింగ్ ఫర్ యూ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. నన్ను ట్రిగర్ చేయ. నీకు 1 minute ఇస్తాను. యూ కెన్ డూ ఎనీథింగ్. ట్రిగర్ మీ. నేను కూడా సేమ్ అదే చేయొచ్చు, సో దట్ ఐ కుడ్ ట్రిగర్ యూ ఆన్ దట్. బిందు పర్సనాలిటీ అంటే నిజం కోసం నిలబడినప్పుడు నీ పర్సనాలిటీ తెలుస్తుంది రోహిత్. అన్ని ఓహో మాకు తెలీదే. థ్యాంక్ యూ సార్. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ సపోర్ట్ యూ విత్ దట్. ఇట్స్ గ్రీన్ ఫ్రమ్ మీ. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. అడుగు ఎవడరా నువ్వు? మాదాపూర్ ఎవరు? నవదీప్ గారు కాలరే పట్టుకున్నావు నువ్వు. ప్రణవాలయ ఆహా ఏం అందం, ఏం సొందం, సౌందర్య. ఎక్కడ తెలియని విషయం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ప్రపంచానికి నేనైతే రివీల్ చేయాలనుకుంటున్నాను. ఐ వాజ్ బోర్న్ బయాలజికలీ ఏ బాయ్. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ ఐ చేంజ్డ్ మై సెల్ఫ్ ఇంటూ ఎ వుమెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై ఇంటర్మీడియట్. నేను క్వశ్చన్లు ఏగా మొత్తం అందరికీ తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మొత్తం ఒక కల్పితం, ఒక కట్టుకథలాగా అనిపిస్తుంది నాకన్నా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? అక్కడ నుంచి మా హీరో ఎంట్రీ ఇచ్చిండు. మా హీరో అంటే ఎవరు? మా ఆయన. ఎంట్రీ అంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. మీ ఆయన మీకన్నా చిన్నోడా? 4 నెలలు మా ఆయన చిన్నోడు, ఎవరికి తెలియదు ఈ విషయం. పెద్ద మ్యాటరే కాదబ్బా. ఇకపోతే ఏజ్ డిఫరెన్స్ అంటావా? నాకు అసలు మ్యాటర్ కానే కాదు. నువ్వు పెద్దాను అయితే మంచిదేగా, నన్ను బాగా చూసుకుంటావు. పని ఉందమ్మే. ఉంటే ఉండిందిలే గానీ ఇప్పుడు 1 నెలలు పోతున్నావు కదా, ఇందులో ఇద్దరు ఉన్నాం కలిసి, నీకేం అనిపించట్లేదా? తొందరగా వెళ్ళాలనిపిస్తుంది.
నాకు ఇంపార్టెంట్ తల్లే. నీ మొగుడు నీకు ఇంపార్టెంట్ అన్నప్పుడు నాకు అమ్మింది నీకెందుకు ఇస్తా? వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? తినలాగా నేను కూడా రావాలి బయటికి అని అనుకోవాలి. ఏం చేస్తావు? ఎందుకంటే ఎంత కొట్టినా చావని పాము నా జీవిత స్టోరీ. ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. కారులో ఫ్లైట్ లో పోయావు ఎప్పుడు? పోయమ్మ పెద్ద డ్రీమ్ అది నాకు. ఫ్లైట్ లో వెళ్ళడం. అమ్మాయిని పోయి 2 సార్లు మళ్ళీ దొంగ మొహం నన్ను తీసుకోమా. మీ హస్బెండ్ అంటే మీకు చాలా ఇష్టం? చాలా ఇష్టం సార్. ఎంత ఇష్టమో ఒకసారి చెప్పగలుగుతారా కెమెరాకి? ఆయనతో మాట్లాడుతున్నట్టు చెప్పేసేయండి. చెప్పు. నాన్న నువ్వే అనుకొని నీ జీవితంలోకి వచ్చాను, కానీ నేను నువ్వు కాదనుకుని చాలా మంది జీవితంలోకి వెళ్ళావు. నువ్వు బాధపడి నేను ఉండా అంతే. బుజ్జి తల్లి, ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ.